జగన్ ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వేసిందని ఏపీ మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెత్తను కూడా సరిగ్గా తీయలేదని మండిపడ్డారు. వైసీపీ సర్కారు 85 లక్షల టన్నుల చెత్తను తీయకుండా వదిలేసిందన్నారు. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం చెత్త పన్నునేసి చెత్త ప్రభుత్వం చెత్త పన్నుని ప్రజల మీద వేసి ఆ చెత్త కూడా సరిగా తీలా. మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే లోపల 85 లక్షల చెత్తని 85 లక్షల టన్నుల చెత్తని రాష్ట్రంలో వదిలేసిపోయారు. అప్పులు చేసి పోవటమే కాదు, చెత్త కూడా 85 లక్షల టన్నులు. ముఖ్యమంత్రి గారు ఒకటే ఆదేశించారు, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా ఈ చెత్త అనేది ఉండకూడదు, దీన్ని తొలగించాలా. రేపు వచ్చే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో 85 టన్నులని యాక్చువల్గా లేకుండా చేయాలని, దాన్ని బయోమైనింగ్ సిస్టంలో చేయాలా. అంటే దీన్ని తీసుకుపోయి ఎక్కడంటే అక్కడ వేయట్లేదు, దీనికి ప్రాసెస్ చేసి దీంట్లో రాళ్ళు కానీ రప్పలు కానీ ఇటువంటి అన్ని మట్టి ఉంటే దాన్ని సపరేట్ చేయాలా, ప్లాస్టిక్ చెక్కలు అయింటే సపరేట్ చేస్తారు. ఇవి చేయంగా మిగిలిన దాన్ని ఆర్డీఎఫ్ అంటారు, దాన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు తరలించాలి, ఎక్కడ వేయకూడదు. దాన్ని ఖచ్చితంగా ఎన్జిటి రూల్స్ ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీ తరలించాలి. అలా ఈరోజు రాష్ట్రంలో 85 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అక్టోబర్ 2025కి పూర్తవుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో చక్కటి బడ్జెట్ ప్రవేశపెట్టారని నారాయణ అన్నారు. నిరుపేదల సంక్షేమానికి రాష్ట్రాభివృద్ధికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందన్నారు. ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు 3,22,350 కోట్లతో చక్కటి బడ్జెట్ అటు పేదలు నిరుపేదల సంక్షేమానికి, ఇటు రాష్ట్రం డెవలప్ కావటానికి, వ్యవసాయ రంగానికి చక్కగా చేశారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రం అన్ని విధాల డెవలప్ అవుతుంది. అయితే వైసీపీ నాయకులు ఏదో చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. ఏదేమైనప్పటికీ ఈ లెగసీ ఏదైతే ఉందో దీన్ని 2025 అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో పూర్తిగా 100% లేకుండా చేస్తాం. అది చేయటం వల్ల ప్రజల యొక్క ఆరోగ్య స్థితి పెరుగుతుంది, వాళ్ళ హాస్పిటల్కి ఖర్చు పెట్టే ఖర్చు కూడా తగ్గుతుంది. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెప్తుంటారు, చెత్తను ఎప్పటికప్పుడు తొలగించండి, ప్రజలు ఖర్చు పెట్టే హాస్పిటల్ ఖర్చులో సగం తగ్గుతుందని.